నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీ శక్తి భవనంలో సాధారణ సర్వసభ్య సమావేశం. హాజరైన మండల పరిషత్ అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ, ఎంపీటీఓ గోపీనాథ్. కోట పంచాయతీలోని 2వ సచివాలయంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. హాజరైన మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ సారంగం రమేష్ బాబు. చేడుమాల గ్రామంలో సంక్రాంతి జనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ. హాజరైన ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు. పేదవారు కూడా సంతోషంగా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎస్టీ మరియు బీసీ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బెస్తపాలెం గ్రామంలో ఎస్టీ మరియు బీసీ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. చిల్లకూరు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బెస్తపాలెం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ భవిష్యత్తుకు గారిని ఇది బాబు ష్యూరిటీ కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి అందరం చేసుకునే పండగ కాబట్టి దాంట్లో గొబ్బెమ్మ ఉంది, మంచి జడ వేసారు, గాలిపాటం ఉంది, పొంగల్ బాగా పొంగింది, అలాగే గంగిరెద్దు ఉంది, చెరుకు గడలు ఉన్నాయి. అన్ని చూసి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఆడుకుంటు ఓకేనా? అది పట్టుకోలేదు చూడండి. ఓకే ఫోటోస్ చూసుకొని వచ్చేయండి. ఏం కాదులే చూడమ్మా ఫోటోస్ చూడు. ఓకే అవునా? పని చేస్తుంది మన లైట్ బాగుంది. అమ్మ మన మహిళలకి అన్నదమ్ములు పెట్టే
గణేష్ అన్న ఓకే చూడమ్మా అశోక్ అన్న ఓకే ఓకే అన్నా నువ్వు పక్కకు వచ్చానా ఇంకొద్ది పక్కన ఓకే ఫోటో తీసుకున్నా అన్నా చూడు చూడు ఓకే ఫోటో సార్ చూడమ్మా ఫోటో సార్ చూడమ్మా ఫోటో ఓకేనా ఇప్పుడు తెలిసింది కనుక ఫోటో సార్ నువ్వు పక్కన కత్తరా ఫోటో సార్ తీసుకొని ఫోటో సార్ నువ్వు వస్తావు మా గ్యారెంటీ ఫోటో సార్ అయిపోయింది ఓకే ఓకే ఓకేనా చిరంజీవి కొంచెం జరుపుకున్నాను ఓకేనా ఓకేనా ఓకే ఐడియా ఉండాలి ఆడ అంతే నీకు ఐడియా ఉండాలి గొప్ప ఉండాలి అప్పుడు ఇంకా అవన్నీ వల్లే నీకు అది ఒకటే కదా ఓకేనా 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 కొట్టు కొట్టు ఓకేనా చిన్న రోడ్డు కదా ఓకేనా తీసుకున్నావు రాబాకండి ఓకేనా 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 తుడిసి పాంప్లెట్ ఇవ్వమ్మా ఓకేనా ఓకేనా మీరు కొద్దిగా సైడ్ జరుపుకోండి కొద్దిగా ఓకేనా 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 ఓకే ఓకేనా ఓకే ఓకేనా ఓకే అమ్మా ఓకేనా ఓకేనా మా రోడ్డు వేసింది నేనే తల్లి ఫస్ట్ చెప్పింది నేనే ఓకే ఓకేనా లైట్ ఇటు తిప్పు ఇటుచ్చి ఇటుచ్చి మాకు మీరు రావాలని మేము కోరుకుంటున్నామండి ఆ అబ్బాయి కూడా మాకు చూస్తున్నాడు కంపల్సరీగా అండి మేము అసలు బాగా మీరు కంపల్సరీ గెలిచిపోతారండి ఈ మాట ఆ రోజు కూడా ఉంటుందండి ఓకే 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 మీరు ఏం చదువుతున్నారమ్మా
ఎక్కడమ్మా ఇక్కడ కదా అందరూ తినకుండా ఫోటో చేయాలి ఒకసారి ఓకే వస్తాను ఈసారి రమ్మా రమ్మా పర్లేదు రమ్మా రోడ్ వేసి చేసినట్టు నేను చేస్తాను అట్నే సార్ దానం పెడదాం సార్ మా ఇది మరి వచ్చుకుంది చూసేది దారుణం పరిస్థితి చేస్తాలే మొలపడు ఎవరమ్మా ఏం పేరు చెప్పారు జీవిత సైడ్ పోకండి తిరుపతి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి గారికి, రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బెస్తపాలెం గ్రామ ఈ కాలనీకి చెందిన అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పల్లెనిద్ర కార్యక్రమం భవిష్యత్తుకు గ్యారంటీ బాబు గారి షూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు దళితుల మీద, అదేవిధంగా బీసీల మీద జరిగే దాడులు ఒక పక్కన మనం ప్రతి సందర్భంలోనూ చూస్తాను. ఏదో ముద్దులు పెట్టి తల మీద చేయిబెట్టి ఒకసారి అని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటికి కనిపించిన పరిస్థితి. అదేవిధంగా గతంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, గతంలో సంక్రాంతి అంటే బాబు గారు సంక్రాంతి కానుక సంచిలో వస్తువులు పెట్టి ప్రతి పేదవాడి కుటుంబానికి చేర్చే పరిస్థితి. ఈరోజు పేదవాడు పండుగ అంటేనే వస్తువుల కోసం బయటకు పోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ సరుకులు కొనాలంటే ఆకాశంలో ధరలు ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న సునీల్ అన్నని అందరం కూడా ఆశీర్వదిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా గత 4 సంవత్సరాలుగా దుర్మార్గ పాలన చూసాం. మరొకసారి బాబు గారు వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. తద్వారా మంచి మన బిడ్డలకి తర్వాత తరాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, తెలుగుదేశాన్ని గెలిపించుకుందామనే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దండం పెట్టి అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఈసారి సైకిల్ గుర్తుకే ఓటేసి సునీల్ అన్నని కలవకొండ పంచాయతీలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని శ్రీశక్తి భవనంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఎంపీటీఓ గోపీనాథ్ పర్యవేక్షణలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తపత్సల రెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం ద్వారా మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయడం వలన పేద ప్రజలకు ఇబ్బందులు తీరుతాయి అన్నారు. వాకాడు మండలంలో ప్రతిపక్షం లేకుండా పోవడం అధికార పక్షమే ప్రతిపక్షంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావడం, సమస్యలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వారే పరిష్కారానికి అడుగులు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇటీవల ఏర్పడ్డ సైక్లోన్ విపత్తుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన మండలానికి రావడం, అక్కడ జరిగిన విపత్తుకు చలించి బాలరెడ్డిపాలెం, గంగనపాలెం మధ్యలో ఉన్న స్వర్ణముఖి వంతెన నిర్మాణానికి 30 కోట్ల విడుదల చేయడం జరిగిందన్నారు. సమావేశానికి ప్రతి శాఖ అధికారి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు హాజరు కాలేనప్పుడు వాళ్ళ ప్రతినిధులను ఇక్కడికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ హాజరు కావడం లేదని చెప్పి ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవడం, వారిని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ప్రతిపాదన. మరొక ప్రతిపాదన, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో రిలీజ్ చేసినటువంటి అంశాలను మనం ఏం పరిష్కరించామనేటువంటిది నెక్స్ట్ సమావేశంలో అధికారుల ద్వారా చెప్పించాలని మనం అనుకున్నాం. 2 సమావేశాల ముందు ఈ ప్రాక్టీస్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సభను నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి చెప్తాను. దానికి అప్పుడు ఒక విలువ ఉంటుంది ఈ సమావేశం జరిగేదానికి, ముక్కుబడి సమావేశం కాకుండా. అంటే ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం లభిస్తుందని నేను అనుకోవడం లేదు. లభిస్తే లభిస్తుంది, లభించుకుంటే వాళ్ళ యొక్క పరిధిలో చేయలేనటువంటి అంశాలను ఆ మండల స్థాయి అధికారులు తీసుకొస్తే మనం పైకి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ రాబోయేటువంటి సమావేశాల నుంచి అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇకపోతే ప్రజాప్రతినిధులు అనేక అంశాలు రేజ్ చేశారు. ప్రధానంగా ఎంఆర్ఓ గారికి అభినందనలు. కారణం 13,000 మంది రేషన్ కార్డు దారులు ఉన్నటువంటి ఈ మండలంలో తీవ్రంగా కారణం ఏంటంటే స్వర్ణముఖి కంచులుంటాయి అనేక గ్రామాలు, సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దాదాపు 7,000 మందికి పూర్తి స్థాయి సహకారం లభించింది. తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉదారంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సూచన మేరకు దాదాపు 7,000 మందికి ఇచ్చారు. కానీ పెద్ద ఎత్తున ఆందోళన, 6,000 మంది మిగిలిపోయారు. మేము కూడా నష్టపోయాం, మేము పేదలము, కూలీ నాలే లేక ఇళ్లకాడున్నాం ఈ తుఫాను సమయంలో అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ విన్నవించిన మేట మీరు ఇచ్చినటువంటి మిగిలిపోయినటువంటి ప్రతి కార్డు హోటల్కు ఈనాడు ఈ నిత్యావసర సరుకులు ఇప్పించేదానికి కృషి చేసినటువంటి మీకు కూడా ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీడియా ప్రతినిధులు అందరికీ కొంచెం ఆలస్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు కానీ మహిళా అధికారులు కానీ పండగ వాతావరణం రేపు నుంచి ప్రారంభమయ్యేటువంటి సంక్రాంతి కోసం ఉన్నారు కాబట్టి ఆ మూడ్లో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగిస్తామనుకుంటే ఆలస్యమైంది. ఇదేంటంటే గతంలోనే చెప్పాం, ప్రతిపక్షం లేనటువంటి ఈ మండల సభను మీడియా మిత్రులు ప్రతినిధి పాత్ర పోషించమన్నాం. కానీ మా గొప్పతనం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క అందం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికార పక్షం ఉండే వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. అంటే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి తద్వారా వాటికి పరిష్కారాన్ని చూపాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా మా ప్రజాప్రతినిధులే మాలో ఉన్నటువంటి లోటుపాట్లు హైలైట్ చేసి ఆ పరిష్కరించడమే ప్రజాస్వామ్యం యొక్క అందం. ఆ పాత్రను కూడా మా జట్టు పోషిస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఎంపీడీఓ గారు గతంలో 2-3 మీటింగ్ల ముందే కొన్ని అనుకున్నాం. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత మండల పరిషత్ సమావేశాలకు రాజ్యాంగం ఒక హక్కును ప్రసాదించింది భారత పార్లమెంట్. ఏదైతే దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, వీటికి కొన్ని అధికారాలు కల్పించారు. ఈ అధికారంలో భాగంగా ఈ 73 అమెండ్మెంట్ ప్రకారం మండల పరిషత్ 3 సంవత్సరాల క్రమం తప్పకుండా సమావేశం జరగాలి. ఏదో మొక్కుబడిగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ప్రజాప్రతినిధులను అధికారులు తీసుకొచ్చి సంతకాలు పెట్టించేటువంటి కార్యక్రమం కాకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకు పిలుస్తారంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యలు ప్రజాప్రతినిధులు రైజ్ చేసినప్పుడు వాటికి పరిష్కార మార్గం
అధికారులు చూపాల్సినటువంటి అవసరం ఉంది. దానికని నాయకుల పనులు బిజీగా ఉంటారు, అధికారులు వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీ అవుతారు. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమమైన అందరికీ మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, అధికారులమైతేనేమి నాయకులమైతేనేమి భారతదేశంలో కనీవిని ఎదురు చూడనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో నిర్వివాదాంశం. ఎందుకంటే ఈ పేద రాష్ట్రంలో ఆయన ఎక్కే రోజుకి జీతాలు ఇచ్చేదానికి 100 కోట్లు బడ్జెట్ ఉన్న పరిస్థితి నుంచి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 2,50,000 కోట్లు పేద ప్రజలకు పంచిపెట్టాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. పెద్ద పెద్ద వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ కేటాయించిన ప్రజలకు, పేద ప్రజలకు సంక్షేమానికి చిరునామా మన ముఖ్యమంత్రి. అలానే అభివృద్ధినే వదిలిపెట్టలేదు. ఇందాకనే మన పిఆర్ఏ గారు అయితే ఎండిఓ గారు చెప్పారు, దాదాపు 30 కోట్లతో ఈ మండలంలో శాశ్వతమైన కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. అనేక నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ ఇవన్నీ రాబోయే 20 సంవత్సరాల్లో గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మార్పేందుకు కృషి చేస్తాయి. ముఖ్యమంత్రి పేదవారికి విద్య, వైద్యం. పేదవాడు విద్య చదువుకుంటే కోట్లు సంపాదించిన దాంట్లో సమానం. వైద్యం పెద్దవారితో వారి జీవన ప్రమాణం మెరుగవుతాయి. ఈ సమాజంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కొనసాగుతున్నటువంటి సామాజిక అసమతుల్యత, ఇన్బ్యాలెన్స్, అగ్రవర్ణాలుగా పేదవారుగా మిగిలిపోతున్నారు. ఇలా జరగకూడదు. రాబోయే రోజుల్లో ఎంతో కొంత మార్పు వచ్చి కొద్దిగా ఈ 2 వర్గాలని కలపాలన్న ఉద్దేశంతో 80% ఉన్న పేదవారి పక్షాన్ని నిలబడి ప్రతి ఒక్క ఇంటికి నేను ఉన్నాననే ఉద్దేశంతో పరిపాలన సాగించినట్టు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చేడిమాల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేడిమాల చుట్టుపక్కల గ్రామాల పేదలకు ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు, శ్రీమతి శిరీష చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పేద ప్రజలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంక్రాంతి కానుకను అందజేయడం సంతోషంగా ఉందని, పేదలకు సాయం అందించడంలో ఉండే సంతోషం మరెక్కడా దొరకదన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకు రాజనేని చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు రాజనేని పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు, వెంకటేశ్వర్ల నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం సంక్రాంతి ముందు రోజు కొత్త బట్టలు ఇస్తున్నామో అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ఈరోజు కూడా ఇక్కడ ఈ బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ బట్టలు తీసుకెళ్లి బాగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బట్టలు ఇవ్వటానికి బ్లౌజ్ అండ్ ఉంది. సో అందరూ హ్యాపీగా ఇలానే ఉన్నాం. థ్యాంక్ కానీ నేను అయిపోతుంది కార్యక్రమం వచ్చాను రమణ. ఇక్కడికి నాకు తెలుసు ఈ సంవత్సరం పొలం పనులు ఎక్కువ ఉన్నాయి, అందుకని అందరూ రాలేదు. మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని ఇంకేమైనా రాని వాళ్ళు మీ ఇంటి పక్కన ఉంటే కూడా మన ఇంట్లో ఉంటాయి, వచ్చి తీసుకోమని చెప్పండి. ఈ 2-3 రోజులు ఎప్పుడైనా వచ్చి తీసుకోమని చెప్పండి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్ అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని తొందరగా స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రజలందరికీ మన పంచాయతీలో మూగోళ్ళకి బట్టలు ప్రతి సంక్రాంతికి ఇస్తున్నాం కాబట్టి ఈ సంక్రాంతికి కూడా అందరికీ ఇస్తామని చెప్పినాము. ఈరోజే రేపు నుంచి పండగ కాబట్టి తీరదని ఎవరికి ఈరోజే మొదలు పెడదామని ఇచ్చినాము. జాగ్రత్తగా మీరు పండగకి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ డివిజన్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో మేమున్నామని మీకేం కాదని భరోసా ఇస్తూ పేద ప్రజలకి అండగా, వైద్య సదుపాయాలకి చేయూతగా, పేద విద్యార్థులకి భరోసాగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ ట్రస్ట్ ఫౌండర్ మా శ్రీను సార్ గారికి ముందుగా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండలంలోని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కోట పంచాయతీలోని 2వ సచివాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడికి అందాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్టు మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ సారంగం రమేష్ బాబు తెలిపారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల పథకాలకు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్, వెంకటేశ్వర్లు, నికేష్, పరశురాం, సాయి, శ్రీనివాసులు, కోట 2వ సచివాలయం ఈవో వెంకటరాజు పాల్గొన్నారు. దేశము 2047వ సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము. ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. దేశంలోని దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవభావం కలిగి ఉంటాము. కృష్ణా, గోదావరిల వంటి పవిత్ర నదుల ధరిత్రి ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది. समग्र सोच को देश के विकास के इस अभियान में किसी तरह 7 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేద సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని. నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ లో 9 ఆరోగ్య సంరక్షణకు క్రీడలు ఎంత అవసరమని క్రీడలను ప్రోత్సహిస్తూ కనుమూరు హరిచంద్రారెడ్డి క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే వరప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, నిర్వాహకులు
కనుమరు హరిచంద్రారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే డీఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని గత 14 సంవత్సరాలుగా కనుమూరు హరిచంద్రారెడ్డి మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారన్నారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపోతే ఏమి చేయలేమని అందరం ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలు ఆడేటప్పుడు ఎంతో మానసిక సంతృప్తి చెందుతారని, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటువంటి క్రీడా పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. హరినూరా హరి చందు ప్లీజ్ సుబ్రహ్మణ్యం హరీష్ నెల్లూరు రాజా గూడూరు విజయ్ గూడూరు కిరణ్ గూడూరు రజనీ గూడూరు కావలి తమ్ముడు ఫాస్ట్ బౌలర్ సార్ గూడూరు సార్ కిరణ్ కావాలి ఫోటో తీరా వైట్ షర్ట్ అంతా బాగా హరణకి ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండి ఇంకా అన్ని సంవత్సరాలు ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం. సో బౌలర్ చేంజ్, నో చేంజ్, ఓకే ఓకే. వన్స్ అగైన్ వైట్ బాల్. అందరికీ ఆదర్శవంతులు, అన్ని విధాలు కూడా ఆరోగ్యంలో కూడా మన డిఎస్పీ గారు సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే రెడ్డి గారికి వేదిక దగ్గర చెప్పడం జరిగింది. సో ఆరోగ్యం ఒక మనిషి సంతోషంగా 10 భాగాల్లో 9 భాగాలు ఆరోగ్యమైన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే దాని ప్రాధాన్యత అలాగే. ఆ 10 భాగాల్లో 9 భాగాల ఆరోగ్యం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా ఇంకోటి కూడా తెలియజేస్తారు. ఆరోగ్యంగా ఉన్న ఒక నిరుపేద లేదా ఒక భిక్షుకాడట అనారోగ్యంగా ఉన్న చక్రవర్తి కంటే కూడా సంతోషిస్తారు. ఆరోగ్యానికి ఎంత కీలకమైనదో చూడండి. అదంటూ లేకపోతే ఏమీ లేదు. అవి ఎక్కడి నుంచి వస్తుంటాయి? అందులో ఒక భాగం మాలాంటి పెద్దవాళ్ళు మేము క్రికెట్లు ఆడలేము, ఉన్నప్పుడు కూడా ఆడలేదు, అది వేరే కారణం ఉంది నా దానికి. ఎందుకంటే నా బిడ్డలకు కూడా క్రీడలను చదువు రెండు చాలా కీలకమైనవి. మన సమాజంలో మామూలు మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లకు ఎస్ఐ గారి పాటి కూర్చొని ఒకసారి చూస్తుంది. మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రెండులో ఏది ముఖ్యం అంటే క్రీడలు అలాగే విద్య.
సో నా కుమారుడు టెన్నిస్లో వాటిల్లో చాలా ప్రాధాన్యత ఉంటే కుమార్తె అప్పుడు అయ్యో చాలా పాలిటిక్స్ ఉన్నాయే, భారతదేశం క్రీడా రంగంలో చాలా పాలిటిక్స్ ఉన్నాయే. ఆ తర్వాత కొద్ది కాలమే ఉంటుంది దాని ఎఫెక్టు. ఆ తర్వాత పోనీ ఇంత రంజీ ట్రాఫీ గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఏమన్నా చెయ్యాలా అన్న భారతదేశంలో ఒక పాలసీ లేదే. అప్పటి వరకు తప్పట్లు కొడుతూనే ఉంటారు. ఆ తర్వాత మనం కేక వేసినా కూడా ఎవరు. సో ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను ఏం చేశానంటే క్రీడలో పిల్లలు రాణించినప్పుడు కూడా చదువు వైపు పెట్టుకున్నాం. మేము కూడా అంతే. కొంతమంది చక్కగా పట్టుదలతో దీక్షతో ముందుకు వస్తారు కనుక మీరు క్రీడాకారులు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు సమాజం. ఉదాహరణకు ఇప్పుడు క్రికెట్ చూస్తే మన ప్రపంచంలోనే ఎంతో ప్రథమ స్థానంలో ఉన్నాం. మనందరికి కూడా గర్వం తీసుకొచ్చే కనుక, సగర్వం తీసుకొచ్చే కనుక అది చాలా గొప్పగా ఉంది. దానికి కారకులు ఇక్కడ గూడూరులో చాలామంది రావడంతో వీళ్ళకు ఒక అవకాశం కల్పిస్తున్నారు హరిశ్చంద్ర రెడ్డి గారు. అది మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా హరిశ్చంద్ర రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక వేదిక చాలా అవసరం. సమాజంలో అసమానతలు చాలా ఎక్కువ, దానికి ఒక వేదిక అవసరం. చక్కగా హరిశ్చంద్ర రెడ్డి గారు ఆ వేదిక చేస్తూ గత 15 సంవత్సరాలు ఈ సంవత్సరంలో కల్పన చేయడం, దీంతో పాటు మిగిలిన పనులు కూడా వాళ్ళు చేస్తుంటారు. దేవాలయం పనులు కూడా అన్ని విధాలు కూడా చేస్తుంటారు. అలాగే ప్రతి సమాజంలో పుట్టినప్పుడు 2 రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 2 రోజులు ఏంటంటే మొదటిది మన పుట్టుకోవాలి ఆధారంగా జ్ఞాపకం, రెండోదట ఎందుకు పుట్టాము. సో 2 dates ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, రెండోది ఎందుకు పుట్టాము. అంటే ప్రతి ఒక్కరికి ఏదో బాధ్యత ఉంది. నేను ఒక ఐఏఎస్లో అంతకుముందు ఆయన కంగ్రెస్మెంట్స్ మన సార్ ఇంటలెక్చువల్ అయిన మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి నా నమస్కారం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు అమూల్యమైన సందేశాన్ని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఎందుకంటే సార్ ఇది వెరీ ఇంటలెక్చువల్ పర్సన్, దాంట్లో డౌటే లేదు. 100% నేను ఎవరి దగ్గర చెబుతున్నాను. మేధావి అనేది మనలో ఒక నెంబర్ 1% చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళలో చాలా నాలెడ్జ్ ఉంది సార్కి కదా. ఈ మనం ఎక్కువ చెప్పుకోకూడదు పెద్దవారి గురించి. మనకు అది అర్హత లేదనుకుంటాను. ఎందుకంటే సార్ చాలా పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నారు. తర్వాత అలాగే సర్వీస్ బాగా చేశారు. ఎందుకంటే మీకు టైం అయిపోయింది, చూస్తున్నాను నేను మీ అబ్జర్వేషన్ మీ ఫేసుల్లో. మీరు వచ్చింది ఇక్కడ మీరు వచ్చింది ఇక్కడికి గేమ్స్ కోసం కాబట్టి గేమ్స్ అనేది మీ అందరికీ చెప్పారు సార్ కూడా. ఎందుకంటే సార్ ఎవ్రీడే 8 kilometers వాకింగ్ ఉంటుందని చెప్పారు. అలాగే మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది స్కిల్ గేమ్ ఇది, అంతే కదా. మీరు మంచి షాట్ కొట్టారు, ఆ షాట్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ గేమ్స్లో అంతే, మనం కంటిన్యూగా ఆడటం కంటే ముద్దుగా ఆడటం కంటే మనం ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం. చెప్పి ఎవరికి వాళ్ళు నేను మంచి టెన్నిస్ ఆడతాను, నేను కూడా అంటే మరీ అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, ఎంజాయ్ చేస్తాం. మంచి షాట్ పడింది అనుకోండి ఫుల్ ఎంజాయ్ అవుతుంది ఆ టైంలో. ఏం కొట్టామనిపించింది, మంచి షాట్ కరెక్ట్గా పడింది, మంచి స్పిన్ లేకపోతే మంచి షాట్ పడింది అనుకుంటాం. అట్లనే మీకు కూడా మంచి 4లు 6లు లేకపోతే డిఫెన్స్లు అని ఆడుతుంటే చాలా స్కిల్గా బాగుంటుంది, మీకు ఎంజాయ్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇంతమంది మీరు రావడం మీ అందరికీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీ అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హరిశ్చంద్ర రెడ్డి గారికి మీ అందరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తాను. నమస్కారం, జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలు, గూడూరు శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ గారికి, అలాగే మా సీనియర్లు రంజీ ట్రోఫీ స్థాయి ఆటగాళ్ళు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి, మిత్రుడు రాజాకి, కావలి నుంచి మన కోసం ఈ టోర్నమెంట్కి క్రమం తప్పకుండా విచ్చేస్తున్న సురేష్కి, నాక్కి, లవాకి, ఓటీకి, విజయాకి, రజనీకి, అలాగే కింద ఉన్నటువంటి క్రికెట్ అభిమానులకి, ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వెటరన్ క్రీడాకారుడికి అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది యథావిధిగా
15వ సంవత్సరం 14 సంవత్సరాల పాటు మనం ఈ వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. 2009లో మనలోని ఇద్దరు మిత్రులకు వచ్చిన ఆలోచనతో ప్రారంభించినటువంటి ఈ టోర్నమెంటు ప్రతి సంవత్సరం రూపాంతరం చెందుతూ ఇంకా బెటర్గా మనం నిర్వహించుకునే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఇక్కడ గూడూరులో మన ఈ టోర్నమెంట్కి గ్రౌండ్ని సిద్ధం చేయడం అయితే, మీ డ్రెస్సులు అయితే, మీ రకరకాలుగా మనం ఈ రూపాంతరం చెందుతూ ఈ రోజుకి 15వ సంవత్సరానికి చేరుకున్నాం. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాను నేను. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం నిర్వహించడం కన్నా వాళ్ళు క్రమం తప్పకుండా రావడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా వేరే ప్రాంతాల నుంచి పండగ రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు గూడూరులో మన సాటి వెటరన్ క్రీడాకారులతో పంచుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనకు కోఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి వెటరన్ క్రీడాకారుడికి కూడా సభాముఖంగా మాస్టర్స్ క్రికెట్ లీగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి 175 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పనులు చేశామని, రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీలు మేరీగా మురళి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పట్టణంలో దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. 2 కోట్ల రూపాయల నిధులతో కూరగాయల మార్కెట్లను అన్ని వసతులతో నిర్మించడం జరిగిందని, గతంలో ఉన్న వారికి షాపులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, సంచలన పథకాలు అలాగే కొనసాగించాలంటే మరల జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఒక్కసారి ఇప్పుడు గూడూరు మార్కెట్ యమునమ్మ గారిని మాట్లాడవచ్చు. నన్ను ఒక సోదరులో ఎంతో ఆప్యాయంగా ఆదరించి గౌరవించిన ఎమ్మెల్యే గారికి, దేవసేనమ్మ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న నాకు తెలిసినంత వరకు అది వరకు మద్దతులు కూడా జరిగాయట. ఎన్ని అభివృద్ధులు. ఇది కాకుండా హాస్పిటల్ రోడ్డు కూడా, హాస్పిటల్ రోడ్డు అక్కడి నుంచి సంగం థియేటర్ దగ్గర నుంచి చెన్నూరు వరకు 4 కోట్లతో నేనే తీసుకురావడం జరిగింది. ఇది కూడా పూర్తి చేయడం జరిగింది. అలా కాకుండా మండలాల్లో కూడా ఎందుకు చాలా ఆలస్యం చేశామంటే, ఈ శిలా పథకాలు వేయకోకుండా దాదాపు నేను 175 కోట్లు మన నియోజకవర్గానికి నా కృషితో తీసుకురావడం ముఖ్యం. మామూలుగా గడప గడపగా అవి కాకుండా అవన్నీ కూడా వారు స్వహస్తాలతో ముఖ్యమంత్రి గారికి 175 కోట్లు చాలా చిన్న విషయం అయినప్పుడు కూడా వారితో వర్చువల్తో కన్నా చేయిద్దామని చెప్పి నేను అంతసేపు ఆలస్యం చేయడం జరిగింది. అయినా వారు ఈ ఎన్నికల సమయంలో చాలా బిజీగా ఉంటారు కనుక ఒక్కొక్కటి ప్రజలకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కరు కూడా కొత్తది రైతు బజార్లో కానివ్వండి లేదా కూరగాయల మార్కెట్లో కానివ్వండి, ఏ ఒక్కటిలో కూడా కొత్త వారిని ఎవరిని తీసుకురాలా. ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వవలసిందిగా చెప్పాను. ఏ ఒక్క కూడా, ఎందుకంటే ఆ వైఎస్ఆర్ పార్టీ క్రమశిక్షణ,
ఆ తర్వాత ఇక్కడ ఎన్ని రకాల సదుపాయాలు పెట్టామో కూడా ప్రజలకు తెలియచేయాలా వస్తుంది. ఆ 2 కోట్లు దాని నుంచి తీసుకొచ్చిన తర్వాత కమిషనర్ గారు చెప్పినట్టుగా మరో 80 లక్షలతో చక్కగా కాంపౌండ్ వాల్ కానివ్వండి, దాంతోపాటు ఫ్లోరింగ్ కూడా నీట్గా చేసి డ్రైనేజ్ కూడా ఇక్కడ కట్టించి, దాంతోపాటు ఇదివరకు ఇక్కడ మహిళలు, పేద మహిళలు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు కనుక వారిని ఎవరిని విడిచిపెట్టుకోకుండా వారు పొలాల్లో పండే ఆ కొత్తిమీర కానివ్వండి అవన్నీ కూడా గోంగూర అవన్నీ అమ్ముకోవడానికి కూడా చక్కటిగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. దానితో పాటు గూడూరు ప్రజలు ఇబ్బంది పడకూడదు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండకూడదు. ఒకవేళ మత్స్యకారులకు అంటే చేపల మార్కెట్ ఉన్నప్పటికి కూడా అది ఎవరు ఉపయోగించట్లేదు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఈ 80 లక్షల పైచిలుకుల్లో ఫిష్ మార్కెట్ కూడా పనులు ప్రారంభించారు చక్కగా. అలాగే మరుగుదొడ్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ తాగునీరు కూడా చక్కగా ఏర్పాటు చేస్తారు. అన్నీ కూడా వసతులు అదే సమయంలో అన్నీ ఆలోచించుకుని చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, తర్వాత మా వైఎస్ఆర్ భద్రత చాలా ముఖ్యం. దేవస్థానం గారు వచ్చిన తర్వాత అక్కడ మేము డంపింగ్ యార్డ్ కూడా చేయగలుగుతున్నాము. ఇప్పుడు పూర్తి అయిపోతుంది. అదేంటంటే కబుక్కుని చేయలేము, అది ఎక్కడ తీసుకెళ్ళి వేయడానికి వీల్లేదు. అది కొంచెంగా అంచెలంచెలుగా శుభ్రత చేసి అది దానిలో ఉన్న మన్ను తీసి మళ్ళీ ఎరువుగా వాడాలా, అందులో ప్లాస్టిక్లు తీసి వేరే వేయాలా. ఇవన్నీ అవడం వలన మెషిన్స్ చాలా కావాలి కనుక ఒక మెషిన్తో కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, తర్వాత మరుగుదొడ్డులు చాలా కీలకమైనవి. నాపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు మండలంలోని సనత్ నగర్ లో ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళి నివాసంలో పలువురు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి నిజాయితీగా కష్టపడి పనిచేశామని, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వకపోయినా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించారు తెలిపారు. నా నిజాయితీని గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పార్టీ పటిష్టతకు కృషి చేస్తామన్నారు. ఎంతో ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ఔన్నత్యంగా గొప్పగా ఆలోచించే గుణవంతులు కలిగినటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు, పూజనీయులకు అందరికి కూడా నేను మహిళలకు, యువతకి, అందరూ కూడా కార్మికులకి, రైతులకి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి మీకు గొప్పగా ఆయుర ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఇవ్వాలని కోరుకుంటూ మనశ్శాంతితో ముందు ప్రయాణం కావాలని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీ శక్తి భవనంలో సాధారణ సర్వసభ్య సమావేశం. హాజరైన మండల పరిషత్ అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ, ఎంపీటీఓ గోపీనాథ్. కోట పంచాయతీలోని 2వ సచివాలయంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. హాజరైన మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ సారంగం రమేష్ బాబు. చేడిమాల గ్రామంలో సంక్రాంతి జనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ. హాజరైన ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.